మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం. బైబిల్ తెరిచి మనందరికీ సుపరిచితమైన వాక్యము ఆదికాండం 3వ అధ్యాయము 8వ వాక్యము 9వ వాక్యం చదువుకుందాం. అందరు బైబిల్ తెరవండి. చల్లపోటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావో నేను. చాలుమా, థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభు వాక్యంతో నాతో మాట్లాడమని. వాక్యం మీతో మాట్లాడుతుండగా మేల్మి బంగారు మించిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి. అందరు కళ్ళు మూసుకొని మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, చక్కని పాటలు ఆరాధన ప్రార్థన మీరు ఆలకించినారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని మీద ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన పరలోక మాటలు నా నోటికి అందించండి అయ్యా. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మంతక శక్తిని కృపతో బంధించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను అర్థం చేస్తున్న మనసును దయచేసి వాక్యానుసారంగా జీవింప చేయమని, మహిమా ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు దేవుడు మనతో ఒక ఉన్నతమైన రీతిలో మాట్లాడబోతున్నాడు. తక్కువ సమయమే మన వాక్యం ధ్యానం చేయబోతున్నాము కాబట్టి శ్రద్ధగా, పిల్లలు కూడా అటు తిరగకుండా శ్రద్ధ కూర్చొని కొన్ని నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్యం యొక్క పాఠం ఏంటంటే, మనము ఎవరితో గడుపుతున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఎవరితో గడుపుతున్నామో అది ప్రాముఖ్యమైనది. కాబట్టే ఈరోజు ప్రభు మన దాని గురించి మాట్లాడని చెప్పేసి అని ఆశపడుతూ ఉన్నాడు. జాగ్రత్తగానండి. దేవుడు ఈ సృష్టి అంతటిని కలుగు చేశాడు. ఆయన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. స్తోత్రం. ఈ సృష్టి అంతటి కలుగు చేసినప్పుడు అంత అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? మనిషిని కలుగు చేశాడు. చెప్పాలి అందరూ. ఈ సృష్టి అంతటి కలుగు చేసిన తర్వాత ఏం చేశాడు దేవుడు? మనిషిని కలుగు చేశాడు. మనిషిని కలుగు చేసిన దేవుడు ఏం చేశాడు? విశ్రాంతిని ప్రకటించేసేసి విశ్రాంతి తీసుకున్నాడు అని బైబిల్లో రాసుంటుంది. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆస్వాదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృష్టించినట్టు తన పని అంతటిలో నుండి విశ్రమించెను. 7వ దినాన విశ్రాంతి దినంగా దేవుడు ప్రకటించేశాడు. మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు 6 రోజులు సృష్టిని కలుగు చేశాడు. నేనంటాను, ఎందుకని దేవుడు మొట్టమొదటి దేవుడు మనిషిని కలుగు చేసి ఆ మనిషి ద్వారా ఆ మనిషికి ఏం కావాలో మనిషిని అడిగి దేవుడు చేస్తే ఎంత బాగుండు. దేవుడు అలాగ చేయలేదు. సృష్టి అంతటి చేసిన తర్వాత మనిషిని చేశాడంట. ఎందుకని దేవుడు సృష్టి అంతం చేసిన తర్వాత మనిషిని చేశాడు? మనిషిని ముందుగానే చేయలేదంటే మనిషికి ఏం కావాలో దేవుడు తెలుసు కాబట్టి మనిషికి కావాల్సిన సమస్తాన్ని తయారు చేసి తర్వాత మనిషిని చేశాడు. అయితే నా ఆలోచన ఏంటంటే, దేవుడు ఎందుకని మనిషిని లాస్ట్లో చేశాడు? చెప్పగలరు ఎవరన్నా? ఏమ్మా, దేవుడు ఎందుకు నిన్ను నన్ను లాస్ట్లో చేశాడు? దేవుడు ఎందుకని నిన్ను నన్ను లేకపోతే ఆ రోజు ఆదాముని లాస్ట్లో చేసాడంటే ఒకటే రీజను. ఏంటి ఆ రీజన్ అంటే, 7వ దినాన ప్రభువుతో గడపాలి. హల్లెలూయా. 7వ దినము విశ్రాంతి దినము కాబట్టి విశ్రాంతి దినాన
ప్రభువుతో గడపాలి కాబట్టి వాడు ఏ పని చేసుకోకుండా ప్రభువుతో గడపటం కోసమే మనిషిని కలుగు చేశాడు. మనిషిని దేవుడు కలుగు చేసిన విధం ఏంటంటే దేవునితో గడపాలి. నేను చెప్తున్నాను, ఈరోజు మనం ఎవరితో గడుపుతున్నాం? చాలాసార్లు చాలా భయంకరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక త్రాగుబోతోడు వాడు ఎన్ని గొడవలు చేసినా కానీ, ఎన్ని ఇది చేసినా, ఒక తాగుబోతోడితోనే సావాసం చేస్తూ ఉంటాడు. అందరికీ తెలుసు ఒకళ్ళు పాపిష్టి మనుషులని, పాపపు మనుషులని తెలుసు, కానీ ఇంకొకరు మంచోళ్ళు వాళ్ళతోనే సావాసం చేస్తూ ఉంటారు. నేను అనుకుంటాను, ఎందుకని దేవునితో సహవాసం చేయలేరు, దేవుని మందిరంతో సహవాసం చేయలేరు? జాగ్రత్తగా నాలి. వాక్యం మనకు బోధిస్తున్న సత్యం ఏందో తెలుసా? 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరము విని, జాగ్రత్తగా వినాలి, దేవుడైన యెహోవా ఎదుటకు, అమ్మాయి చెప్పాలి ఏంటంట, దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా. అంటే ఆదాము అవ్వలు ఎవరితో సహవాసం చేస్తున్నారో ఆ సహవాసము ఎవరి ఎదుటకు రాలేకుండా చేసిందంట? దేవుడి ఎదుటకు రాలేకుండా చేసింది. ఆ సహవాసము దేవుని ఎదుటకు రాలేక చేసింది. నేను మాట్లాడుతున్న మాట కూడా అదే. నువ్వు ఎవరితో గడుపుతున్నావు? నువ్వు గడుపుతున్న ఆ సమయము దేవుని ఎదుటికి వచ్చేలాగా చేస్తుందా, రాలేకుండా చేస్తుందా? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా అండి. దేవుడితో మనం కలుపుతున్న ప్రతి సమయము దేవుడు మనకు దీవెనకరంగా చేస్తాడా చేయడా? చెప్పాలి, నిజమైతే చెప్పండి. జాష్ వినపడట్లేదు నేను చెప్తుంది, మరి ఏం మాట్లాడట్లేదే? ఎవరు కొట్టారు నిన్ను? నీ ఆస్తి ఎవరైనా లాక్కున్నారా? అని లాక్కున్నావు నువ్వు తప్ప ఇంకెవరు లాక్కోలేరు. హల్లెలూయా. దేవునితో గడిపిన ప్రతి సమయము మనకి ఆశీర్వాదకరంగా మారుస్తాడా, మార్చడా? చెప్పండి. అది అట్లా చెప్పండి. నాకు కూడా కొంత గొంతు నొప్పి తగ్గిద్ది కదా. అంటే నువ్వు దేవునితో గడిపే ప్రతి సమయం విలువైందా కాదా? మరి విలువైందని తెలుసు, దానికి ప్రతిఫలమిస్తాడని తెలుసు కూడా నేను దేవునితో గడపలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని ఎదుటికి రాలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? దేవుడి గురించి తెలుసు కూడా. ఏమండి, పాము గురించి తెలిసి పావును పట్టుకోము, ట్రైన్ గురించి తెలిసి ట్రైన్ పట్టుకోము, కరెంట్ గురించి తెలిసి కరెంట్ పట్టుకోము. కానీ దేవుని గురించి తెలిసి కూడా దేవుని ఎందుకని దేవునితో మనం గడపలేకపోతున్నాం. అక్కడ రాయబడ్డ మాట భయంకరమైన మాట. వారు దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా, వారి సహవాసం దేవుని ఎదుటకు రాలేకుండా చేసింది. అందుకే అన్నాడు, నువ్వెక్కడున్నావు? నా దగ్గరికి రాలేని స్థితిలో నువ్వు ఉన్నావు కదా, నువ్వెక్కడున్నావు? జాగ్రత్తగా వినాలి. దేవునితో నువ్వు గడపలేని పక్షాన చెమటోర్చాలి, రాళ్ళును పగలగొట్టుకొని భూమిని పండించుకోవాలండి. ఏదో తోటలో ఉంటే సేద్యమే, నీళ్లు తోటకు పెట్టుకుంటే చాలు. చెమట కార్చాలి. స్త్రీల యొక్క ప్రసవ వేదన ఎక్కువైపోయింది స్త్రీలకు నొప్పి. పాపం ఈరోజు చూడు వాళ్ళ పడే బాధలు. వాస్తవానికి అంతకుముందు నాకు స్త్రీలంటే చాలా చులకనంగా చూసేవాడిని. వాళ్ళ గురించి నాకు మంచి ఒపీనియన్ ఉండేది కాదు. నేను యేసు ప్రభు నమ్ముకోకముందు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళపైన కొంచెం రెస్పెక్ట్ పెరిగింది, గౌరవం పెరిగింది. ఈ మధ్యకాలంలో పోయిన సంవత్సరం అనుకుంటాను మాకు ఆపరేషన్ జరిగింది. అప్పుడు ఇంకా నాకు గౌరవం పెరిగిపోయింది. వామ్మో, వాళ్ళు ఇంత కష్టపడతారా? ఒక చిన్న ప్రాబ్లం అయినా కానీ అల్లాడిపోతాను కదా. 2 బిడ్డలను ఒక తల్లి, ఒక ఆడమనిషి కందంటే ఏమైపోయిద్దమ్మా, నడువులు ఏమైపోతాయి, ఎంత పెయిను. కారణం ఏదో తెలుసా? దేవుని ఎదుటికి ఆదాము రాలేకుండా బతకటాన్ని బట్టి ఆ పెయిన్స్ అధికమైపోతున్నాయి, ఆ నొప్పులు అధికమైపోతున్నాయి, ఆదాముకి శ్రమలు ఎక్కువైపోతున్నాయి. సరదాగా నేల నుంచి ఆవురుచి పండే పంట ఇప్పుడు దున్నితే కానీ పండట్లా, చెమట కారుతా ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మీరు ఆలోచించండి. నువ్వు ఎవరితో గడుపుతున్నావు? నువ్వు దేవునితో గడపని ప్రతి సమయం కూడా మనకు ఒక శాపాన్ని తీసుకొస్తుంది, మనకు ఒక నష్టాన్ని తీసుకొస్తుంది.
మనం ఎక్కడో కాదు, మన ఒంగోలులో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా లో క్లాస్ ఫ్యామిలీ. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రభువు నమ్ముకుంటాన్ని బట్టి, ప్రార్థనకు పోవడాన్ని బట్టి, వాళ్ళ కుటుంబీకులు చాలామంది దేవుడు నమ్ముకుంటాన్ని బట్టి వాళ్ళ అనుజనులు ఆ కుటుంబం దేవుడు ఆశ్రయించడం స్టార్ట్ చేశాడు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది. ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన కారణం చేసేసేసి ఏదైనా వ్యాపారం చేస్తే బాగుండని చెప్పేసి అని వ్యాపారం చేయడం ప్రారంభించేశారు. ఆ వ్యాపారంలో మంచి లాభాలు రావడం స్టార్ట్ చేసి రెస్టారెంట్లు ప్రారంభించేశారు. ఏం రెంట్లు జోసెఫ్ ఏంటి రెస్టారెంట్స్ ప్రారంభించేశారు. తనతో ఎప్పుడైతే రెస్టారెంట్ ప్రారంభించేశాడో ఒక ఫ్రెండ్ వచ్చేసాడు దగ్గరికి. ఎటు మనం రెస్టారెంట్ ప్రారంభించాం కాబట్టి బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అన్నాడు. నేను దేవుడు నమ్ముకున్నాను, నేను ప్రార్థనకి వెళ్ళేవంటరా, నేను ఇలాంటివి మొత్తం చేయను అన్నాడు. అరే నేను ఎవడు ఇక్కడికి రమ్మన్నాడు, నేను చూసుకుంటాను, చూద్దాం, ట్రై చేద్దాం, సక్సెస్ అయితే ఓకే, సక్సెస్గా తోలిపెడతామని చెప్పేసి అన్నాడు. బార్ అండ్ రెస్టారెంట్ బోర్డు పెట్టేశారు. బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ జరుగుతుంది, బాగా జరుగుతుంది, మంచి లాభాలు వస్తూ ఉన్నాయి. ఆ ఫ్రెండ్ రావటం మానుకున్నాడు. వాడికి యాక్సిడెంట్ అయిపోయింది, వాడు రాలేదు. ఇప్పుడు ఈ ప్రార్థన పోయేవాడే బార్ అండ్ రెస్టారెంట్ చూసుకుంటున్నాడు. కొడుకులు విదేశాల్లో చదువుకుంటా ఉన్నారు. డబ్బుకి మితి లేదు. ఒకే కొడుకు ఒకే కూతురు, చాలా బాగుంది ఫ్యామిలీ. ఇప్పుడు దేవునితో గడపడానికి సమయం లేదు, మందిరానికి వెళ్ళడానికి సమయం లేదు. విస్తారమైన పని, ఇటు గవర్నమెంట్ ఉద్యోగం, 1,30,000 రూపాయల జీతం రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే దేవునితో గడపడానికి సమయం లేకపోవడాన్ని బట్టి అమెరికా నుంచి, విదేశీ నుంచి, ఏ దేశం నుంచో నాకు తెలియదు సరిగా, వాళ్ళ కొడుకు వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగినాక, లేకపోతే ఇది మరి తర్వాత 2 రోజుల తర్వాత మరి వేరే ఊరు వెళ్ళేసేసి అసలు రైలు గుద్దుకుంటే మనిషి చచ్చిపోతాడని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిందంట. పక్కన ఉన్న ఫ్రెండ్స్ వెళ్తా ఉన్నారు, అరే రైలు గుద్దుకుంటే మనిషి ఎలా చచ్చిపోతారని అడుగుతున్నాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పే సాక్ష్యం అది. రైలు గుద్దుకుంటే ఎలా చచ్చిపోతారో అసలు అది నేను అనుభవించాలనుకున్నాడంట. ట్రైన్ వస్తూ ఉంది, గప్పకొని పోయి దాని ముందు నుంచున్నాడంట, ఇంత ముద్ద అయిపోయాడు. ఏ అన్యాయం ఇప్పుడు నీకు తెలియదు. ఎవరికి ఇవ్వాలి నీ బార్ అండ్ రెస్టారెంట్లు? ఎవరికి ఇవ్వాలండి? ఎవరి కోసం సంపాదించావు? ఎవరి కోసం? దేవుడు నీ చేతుల కష్టాన్ని ఆశీర్వదించేశాడు. దేవుణ్ణి నమ్ముకున్నాక, మారుమనసు పొందినాక, బాప్తిసం తీసుకున్నాక దేవునితో గడపలేకపోతున్నావు నువ్వు. నా దేవుడు చేసే ఒక మేలు నీ జీవితకాలానికి ఆశీర్వాదం కాదా? నువ్వు దేవుని కాడికి వచ్చినాక నీకు కొరత ఎందుకు చేస్తాడండి? ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు కదా, మహోన్నతుడైన దేవుడు కదా. నీ కొదువే ఉంటుందండి. ఎందుకని నువ్వు దేవునితో గడపలేకపోతున్నావు? ఆదాము అంటాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావంటే దేవుని ఎదుటికి రాలేని సహవాసం ఉండిపోయాడు. దేవుని ఎదుటికి రాలేని స్థితిలో ఉండిపోయాడు. ఈరోజు వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, 3 కొడుకులు మంచి సెటిల్ అయిపోయారు. ఆ తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. అప్పుడు నాకు భయం వేసింది. వామ్మో, వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డా తెలిసి తల్లిదండ్రులు, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ బట్టల కోసం, వాళ్ళ సైకిళ్ళ కోసం, వాళ్ళ బళ్ళు కోసం ఎంతో కష్టపడి, ఏమండి కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని, 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని ఆ తల్లిదండ్రులు తినటం నా కళ్ళు చూడలేదండి. అలా రూపాయి దాచిపెట్టి వాళ్ళని ప్రయోజకులుగా మార్చి వాళ్ళ అవసరం తెచ్చి అక్కలు తీస్తే ఆ ముసలితనంలో వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసేసి ఆయా దేశాలు వెళ్ళిపోయేసేసి వాళ్ళు సెటిల్ అయిపోయారండి. ఎవరి కోసం చేశారు వీళ్ళు? నేను చెప్పాను, అయ్యా మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది వండుకోండి, మీకు కావాల్సింది తినండి. వాళ్ళు వస్తే అంత, రాలేకపోతే అంత. మీరు నడవలేని పరిస్థితుల్లో, వంట చేసుకోలేని పరిస్థితుల్లో, లేవలేని పరిస్థితుల్లో 25,000 ఇచ్చి ఒక పని మనిషిని పెట్టుకోండి. 25,000 ఇచ్చి ఒక పని మనిషిని పెట్టుకోండి. ఆ పని మనిషి సంస్థ మిమ్మల్ని చూసుకుంటుంది అంతే. వాళ్ళకి పింఛన్ వచ్చిందండి, ఎక్కువైపోయింది వాళ్ళకి. పని మనిషికి 25,000 ఇచ్చి వాళ్ళు తినడానికి ఇంకా మిగిలిపోయింది అంతే. 60-70 రూపాయలు పింఛన్ వచ్చింది వాళ్ళకి. ఎవరితో గడుపుతున్నామా? ఎందుకోసం గడుపుతున్నామా?
ఈరోజు వాక్యం విన్న మన జీవితంలో నాకు చాలా భయం వేసింది. ఆ మాట చదువుతున్నప్పుడు దేవుని ఎదుటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టే, ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడిగాడు కాబట్టే, దానికి చెప్పుకోలేని సమాధానం తనకాడ ఉంది కాబట్టే తన జీవితం రాళ్లమయంగా మార్చబడిపోయింది. బండల పగులు కొట్టుకోవాల్సిన స్థితికి వచ్చేసాడు. కొడుకు పెద్ద కుమారుడు నరహంతకుడుగా మార్చబడిపోయాడు. యెహోవా సన్నిధికి దూరం అయిపోయాడు. దేశ దిమ్మరైపోయాడు. మా పెద్ద కొడుకు దేశ దిమ్మరైపోయాడు. పెద్ద కొడుకు కారణం యెహోవా సన్నిధికి రాలేకుండా పోయింది. తల్లి చేసిన పాపమో తండ్రి చేసిన పాపమో నాకు తెలియదు, కానీ దేశ దిమ్మరిగా మార్చబడిపోయాడు. ఈరోజు వాక్యం విన్న నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం తెలుసా? నువ్వు దేవునితో గడపాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలు పాటలు పాడుతున్నప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాను నేను. కమ్మని పాటలు పాడుతూ ఉన్నారు. నా వ్యాధి బాధలలో నన్ను విడువనన్నావులే, నీ ప్రియుల ప్రార్థనలే ఔషధముగా మార్చావులే. నా వ్యాధి నన్ను విడువనన్నావులే, నీ ప్రియుల ప్రార్థనలే ఔషధముగా మార్చావులే. నీ కృప నాకు తోడుండగా సీయోను కొండల, నీ కృప నాకు నీకే నా ఆరాధన, కృతజ్ఞతతో స్తుతి పాడనా. నీకే నా ఆరాధన, కృతజ్ఞతతో స్తుతి పాడనా. ఏ స్థితిలో హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం రాసిన మాట తెలుసా? ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఉన్నాడంట. ఏ కోనేరు అది? బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంటమ్మా. ఆ బెడ్ పైనే అన్ని చేసుకుంటూ ఉన్నాడు. నాకు వచ్చిన డౌట్ ఏందో తెలుసా? వాడికి ఎవరు లేరా? వాడిని పోషించేవారు ఎవరు లేరా? అన్నం పెట్టేవాడు ఎవరు లేరా? లేపేవాళ్ళు ఎవరు లేరా? ముఖం కడిగే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు. నా యేసయ్య వాడిని చూసి అని రాసి ఉంటుంది 5వ అధ్యాయంలో. వాడిని చూసి వాడి కాడికి వెళ్ళాడుమా. వాడి కాడికి వెళ్ళేసేసి నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. ఎంత గొప్ప దేవుడు మా. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఆ ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తి, దేవుడు అతన్ని కాపాడితే, దేవుడిని బాగు చేస్తే, దేవుడు స్వస్థపరిస్తే ఎక్కడ గడుపుతున్నాడు? ఈరోజు కూడా ఎవరికి తెలియని విషయం అది. ఈరోజు కూడా ఎవరికి తెలియని విషయం అది. పరిపెత్తుకొని పంపనగానే లేచాడు, పరిపెత్తుకున్నాడు, పోతా ఉన్నాడు. అయ్యా 38 సంవత్సరాల నుంచి నా అన్న వాళ్ళు నాకు లేరు, సహాయం చేసిన వాళ్ళు లేరు, నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరే. నువ్వు నన్ను పట్టించుకున్నావయ్యా, నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నీ కోసం సాక్షిగా బతుకుతానయ్యా, నీతో నేను గడుపుతానయ్యా అని ఆ వ్యక్తి చెప్పలేకపోయాడు. ఈరోజు నా దేవుడు నీ స్థితి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆదాము నువ్వు ఎక్కడున్నావు? నీ ముందరికి రాలేని స్థితిలో ఉండిపోయినయ్యా, నీ దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉండిపోయినయ్యా. నా దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఏ కార్యం తెలుసా? నీవు జీవిత కాలంలో మరిచిపోలేని కార్యం. అయితే నువ్వు ఆయనతో గడపగలవా? ఎవరిని బిడ్డలారా, చిన్న బిడ్డలారా, జాగ్రత్తగా లిడి. ఒక వ్యక్తి కనుక దేవునితో గడపగలిగితే వాళ్ళ జీవితాన్ని సస్యశ్యామలంగా మార్చేస్తాడు. ఎడారి జీవితాల్ని, ఎండిపోయిన బ్రతుకుల్ని చిగురింప చేస్తాడు. పూత పూసేలాగా చేస్తాడు. కాపు కాసేలాగా చేస్తాడు.
ఫలభరితంగా మార్చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయనతో గడపగలిగితే దేవునితో గడిపిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులేనండి. దేవునితో గడిపే వాళ్ళకి ఇచ్చిన మర్యాద లోకస్తులతో గడిపే వాళ్ళకి ఎక్కడ దొరికిద్దండి? ఎక్కడ దొరికిద్ది? నువ్వెవరితో గడుపుతున్నావు? నీ సమయం ఎవరితో పోతుంది? నీ సమయము దేవుడికి ఇచ్చిన 24 గంటల సమయంలో ఎంత సమయం దేవునితో నువ్వు గడపగలుగుతున్నావు? ఎంత సమయం దేవుని గణపరచగలుగుతున్నావు? నీ మాటల్లో, నీ ఆలోచనల్లో, నీ పనుల్లో దేవుడు ఎంత కనపడతా ఉన్నాడు? బైబిల్ చెప్పిద్ది 84వ కీర్తన 10వ వాక్యం. 84వ కీర్తన 10వ వాక్యం త్వరగా. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరములో నివసించుట ఆశీర్వాదము. ఆమె చెప్పండి. ఎక్కడంటమా? ఆ భక్తుడు కోరుకుంటున్నాడు. మనము బంధకాలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని మేలు కోరుకుంటాం. బంధకాల నుంచి విడిపించిన తర్వాత జక్కయ్య వాళ్ళ అమ్మని ఆదివారం రోజు హోటల్ మానిపించడానికి నా వల్ల కాల 40 రోజులు సీక్రెట్గా ఒక రూమ్లో పెడితే కానీ అప్పుడు వల్ల అయిందనమాట. దాన్ని బట్టి నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విధం చేతనైనా సరే దేవునితో గడపడం కదా మనకు కావాల్సింది. ఆయన గాయం కట్టువాడు, మాన్చేవాడు కూడా ఆయనే. స్తోత్రం. ఆయన కడతాడు, ఆ చేతును తీసేస్తాడు, బాగు చేస్తాడు. సారీ ఆయన గాయం చేస్తాడు, ఆ చేతును బయటికి లాగేస్తాడు, ఆ విషయాన్ని బయటికి లాగేస్తాడు, ఆ చీవుని బయటికి లాగేస్తాడు, మళ్ళీ శుభ్రం కడిగేసేసి కుట్లేస్తాడు. ఆయనతో గడపాలంతే. ఆమెని ఆదివారం మానేయమంటే ఆదివారం వ్యాపారం పోతే అట్టా. జక్కయ్య నీకు తెలియని విషయం చెప్పంటావు, సీక్రెట్ ఎవరు చెప్పని చెప్తా. గడ్డ స్తంభం కుడి చేతి పక్కన 3 అంతస్తుల బిల్డింగ్ మీ అమ్మాయి చేసి పెట్టింది అక్కడ. పొన్నూరు సూపర్ మార్కెట్లో ఒకటి ఉంది, పొన్నూరు కూరగాయల మార్కెట్లో ఒక బిల్డింగ్ ఉంది. నీకు తెలియట్లా, మా కాడ ఏం లేదని నువ్వు అనుకుంటున్నావు. స్తోత్రం. దేవునితో గడపండి, మా భూమిని నీకు సొత్తుగా ఇచ్చేస్తాడు ఆయన. దేవునితో గడపండి, భూమిని సొత్తుగా ఇచ్చేస్తాడు అంతే. దేవునితో గడిపి పొందుకున్న వాళ్ళు అనేకంగా ఉన్నారు. మా దేవుని వాక్యం చదవలసిన తెలుసా? ఆయన ఆవరణంలో గడపటం ఎక్కడంట? ఎక్కడ? దేవుని ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అయితే మనుషులు ఏం చేస్తున్నారంట? భక్తిహీనుల గుడారాలో నివసిస్తున్నారంట. ఎందుకు? అక్కడ పోతే కమ్మని నన్ను దోచుకుంటువా, ఏంది కొంటివా కుంటివా ఏదో ఉంటుంది పాట. మంచి పాటలు వస్తూ ఉంటాయి, పాత పాటలు కదా. అది తప్పే లేదు అసలు. వాళ్ళ చీరలు అంత బాగా మొన్న మాట్లాడుతున్నాను. ఎందుకమ్మా ఈ పాటలు అంటే, అయ్యా ఇప్పుడు వచ్చే పాటలు బట్టలు లేకుండా ఎగురుతారయ్యా, అప్పుడు వచ్చే పాటలు మొత్తం అసలు ఒళ్ళు కూడా కనపడదయ్యా. విషయం అది కాదు. ఈమెకి ఆ పాట అంటే ఇష్టం. విషయం ఏం చెప్పు? ఈమెకి ఆ సినిమా పాట అంటే ఇష్టం. అక్కడ పోయి పాడొచ్చింది, నీవు లేకుండా నేనుండలేను పాడు చేసింది. ఇక్కడికి వచ్చినాక నన్ను దా 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 అంట. భక్తిహీనులు గుడారాలు అయిపోతున్నాయి, నీతిమంతుల గుడారాలు. పొద్దున్నే దేవుని పాట, సాయంత్రం దేవుని పాట, మధ్యలో చెప్పాలి. సినిమా పాట కాదురా బాబా, సీరియల్ పాటలు. స్తోత్రం. పొద్దున్నే సినిమా పాట, పొద్దున్నే దేవుని పాట, సాయంత్రం దేవుని పాట, మధ్యలో ఏ పాటలైనా రావచ్చు, ఇంకేం కాదనమాట. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, నా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏం తెలుసా? భక్తిహీనులు గుడారాల్లో నీతిమంతులు నివసిస్తున్నారంట. భక్తిహీనుల గుడారాల్లో నీకు తెలియకుండా నువ్వు పాపం చేస్తున్నావు, నీకు తెలీదు నువ్వు భక్తిహీనుల గుడారాల్లో నివసిస్తావు అని చెప్పేస్తాను. ఒకడు అబద్ధ ప్రవక్త వస్తాడు, ఒక ప్రవక్త కాడికి వస్తాడు, ఒక అబద్ధ ప్రవక్త. అయ్యా నువ్వు ప్రవక్తవని నాకు తెలుసు, నువ్వు ప్రవక్తవని నాకు తెలుసు. పోయి ఒక వ్యక్తితో మాట్లాడమన్నాడు. న్యాయాధిపతి గ్రంథంలో మీ చదువుకుని కనపడుతుంది. పోయి మాట్లాడేసాడు. ఏమి ఆశించకుండా తిరిగి వచ్చేసేమన్నాడు. తిరిగి వస్తా ఉన్నాడు. నువ్వేమీ ఆశించకూడదు, ఎక్కడ ఉండకూడదు అని చెప్పి అంటాడు దేవుడు. ఆ ప్రవక్త పోయి ప్రార్థన చేస్తాడు, వస్తాడు, అయిపోయింది.
ఒకడు వస్తాడు సాతాన మొహమ్మడు వచ్చేసి, అయ్యా ఎక్కడికి వెళ్తున్నా, ఈరోజు నువ్వు మా ఇంటికి రావాలి, అన్నం తినాలి, మాతో గడపాలి. అయ్యా నా దేవుడు చెప్పాడు ఎక్కడ భాష చేయొద్దని చెప్పేసాడంటే, నువ్వు భలే ఓడివే, ఆ దేవుడే చెప్తే నేను వచ్చాను, నా దగ్గరికి రమ్మని చెప్పేస్తున్నాడు. పోయాడు, తిన్నాడు. తర్వాత పొద్దున ఏమైంది మా తర్వాత పొద్దున ఏమైంది? సింహం అడవిలోంచి వచ్చేసి అతన్ని చీల్చివేసిందంట. దేవునితో గడపకుండా భక్తిహీన గుడారాలతో మనకేం పని మా? సింహం వచ్చేసి చీల్చేసిందంటమా. సింహాల నోరుని కట్టే దేవుడు నా దేవుడు. అలాంటిది దేవునితో గడిపితే ఏమైపోయింది? సింహాల నోరు కట్టబడతాయి. దేవునితో కట్టపోతే ఆ సింహాలే గర్జించేగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సింహాలు పెద్దగా సమయం గడపవు. ఒక దాన్ని చంపేయాలంటే పెద్దగా సమయం గడపవు, అంతే. విత్తిన సెకండ్లు చీల్చేస్తే వెళ్ళిపోతాయి అంతే. చింపేస్తే, చీల్చేస్తే, కొట్టేస్తే, చంపేస్తే వెళ్ళిపోతాయి అంతే. ఇంకా ఒక గాడిదను ఒక నక్క రెండు గొడవ పడతా ఉన్నాయంట. ఒక పుల్లెను ఒక గాడిద గొడవ పడతా ఉన్నాయంట. అయితే ఇది పులి అంటది నేను చెప్పింది కట్టంటది, గాడిద అంటది కాదు నేను చెప్పింది కట్టంటది. సరే మన ఇద్దరి యొక్క సంగతి మనం తీర్చుకోలేము, సింహం దగ్గరికి వెళ్దాం, సింహమే అడవికి రాజు కాబట్టి న్యాయం చెప్పిద్దని చెప్పేసి అని సింహం కాడికి వెళ్తే సింహం కూర్చుందంట. కూర్చున్నాక పులి చెప్పిన మాట్లాడిందంట, గాడిద చెప్పిన మాట్లాడిందంట. ఈయనేసేసి గాడిద నువ్వు చెప్పిందే కట్టవు పొమ్మని చెప్పిందంట. పులి ఆశ్చర్యపోయింది, ఏందండి సింహం గారు నువ్వు భలే ఓడిలాగా ఉన్నావు, ఒకసారి మీరు ఆలోచించండి, గాడిద చెప్పింది కరెక్టా, సింహం నేను చెప్పింది కరెక్టా అన్నాడంట. అప్పుడు సింహం అందంట, పులి నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, కానీ నువ్వు చెప్పింది కట్టను కన్నా నేను గాడిద అంటే అది ఒప్పుకోదు. గాడిదలతో నేను గడపను, గాడిదలతో నా సమయం నేను గడపను, అవసరమైతే నీతో గడుపుతాను, నేను గాడిదలతో నేను గడపను. అదే బుద్ధిహీనతో మనకెందుకండి? గాడిదలతో నేను గడపను. సింహం అంటుంది గాడిదలతో నేను గడపను. కొంతమంది కంచర్ గాడిద లాంటి స్వభావం కలిగిన వాళ్ళతో గడుపుతూ ఉంటారు, ఎంత నష్టపోతూ ఉంటాం మనం. కొంతమంది గాడిద స్వభావం కలిగిన వాటితో గడుపుతూ ఉంటారు. మీరు సింహాలు, నీతిమంతులు ఎలా ఉంటారంట చెప్పాలి, సింహాల్లాగా ఉంటారు. నీతిమంతులు అంటే ఎవరు? రక్షించబడ్డ వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు. రోమపత్రిక 5వ అధ్యాయం రాసి ఉంటుంది, మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డామని రాసి ఉంటుంది. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డ మనము సింహాలు లాంటి వాళ్ళం. ఈ సింహాలు గాడిదలతో గడపవు, వాగ్వాదం చేయవు, అనవసర సమయాన్ని వేస్ట్ చేసుకోవు. అవసరమైతే సింహం అంటది నేను పులితో అయినా గడుపుతాను కానీ గాడితో కలపనంటది. పులితో అయితే గడుపుతాను కానీ గాడితో గడపను. నేను చెప్తున్న మాట ఏం చేస్తా, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. నువ్వు ఎవరితో గడుపుతున్నావు? నీవు గడిపే సమయం చాలా ప్రాముఖ్యం. అందుకని పక్కింటితో గడపొద్దా అని మీరు అడిగారు, పక్కింటితో గడపొద్దని నేను చెప్పట్లా. ప్రార్థనకు రాని వాళ్ళతో గడపొద్దా అంటే ప్రార్థనకు రాని వాళ్ళతో గడపొద్దని నేను చెప్పట్లా. ఎందుకంటే మనం కొట్టుకు వెళ్ళామనుకోండి, కొట్లు అందరూ రక్షించబడ్డ వాళ్ళు ఉండొచ్చు, రక్షించబడిన వాళ్ళు ఉండకపోవచ్చు. హోటల్కి వెళ్తే వారు మారుమనసు పొందిన వాళ్ళు ఉండొచ్చు, మారుమనసు పొందిన వాళ్ళు ఉండొచ్చు, మనకు అనవసరం. కానీ నీ గురి అంతా, నీ ఆలోచన అంతా, నీ ఊహ అంతా, నీ తలంపు అంతా ఒకటై ఉండాలి. ఏం చేసా? దేవునితో గడపాలి. దేవుడు 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 ఎటు పోయిన దేవుడే. మన ఇంటికి ఒక ఆయన వచ్చాడు. ఆయన వస్తే ఇముతో మాట్లాడాను, వచ్చాడమ్మా అంటే వచ్చాడు అని చెప్పేసింది. ఏమన్నా పెట్టావంటే పెట్టాను, టిఫిన్ చేశాడు అని చెప్పేసింది. అయితే ఇంకేం సంగతిలో ఏం చెప్పాడు అన్నాను. ఏం చెప్పాడు? వచ్చిన కానుంచి వాక్యం చెప్తున్నాడు. ఆయన అంతే పిచ్చి దేవుడు అంటే, భయంకరం తాగుబోతు, రైల్వే టికెట్ టీటీఆర్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక ట్రిప్ బండి ఎక్కితే 2-3 వేల రూపాయలు జేబులు వేసుకుంటాడు. ఆయన చెప్తాడు సాక్ష్యం. విజయవాడ దిగాడంటే, చెన్నైలో ఉంటాడు, విజయవాడ దిగాడంటే బయటకు వచ్చేస్తాడు, సినిమాలకు వెళ్ళటం, షికారులు చేయటం, తాగటం, మళ్ళీ వాళ్ళకి ఒక పెద్ద రూమ్ ఇస్తారు, ఆ రూమ్లో ప్యాకెట్ ఆడుతూ ఉంటారు టీటీసీ మొత్తం. నేను వెళ్ళి చూసాను, డైరెక్ట్గా చూసాను నా కళ్ళతోటి. తినటం, తాగటం అన్నీ ఎంజాయ్, బట్టలు కూడా ఉండవు కనీసం, వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు వాళ్ళంతే. ఎందుకంటే ఏమంటారు పుణ్యానికి ఏమంటారు
ఊరికి వచ్చిన డబ్బులు కదా, వాడికాడ వీడికాడ బెదిరించేది డబ్బులు తీసుకుని జేబులు వేసుకునేవాడు. అలాంటి వ్యక్తి మారిపోయాడు. వాళ్ళ కూతురు చక్కగా ఉంటుంది, మా సేవకి వెళ్ళిపోయింది. దైవ స్వస్థతలో ఉండాలి. ఇక్కడ ఇంత పెద్ద గడ్డ వచ్చేసేసి అది పగిలిపోయింది. పగిలిపోతే ఈ 2 ఏళ్ళు ఇట్లా దూరిస్తే లోపలికి వెళ్ళిపోతున్నాయంట. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక మందిరంలో ఒక రూమ్లో పడేసేసారు. అడిగారు, మీ అమ్మల ఇంటికి పంపారు, ఇంకా చచ్చిపోతే తీసుకొని సమాధిలో పడేయటమే. ఆ అమ్మాయి చిన్న వయసులో 7-8 తరగతి చదివే వయసులో 119 కీర్తన ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా చెప్పిందంట. ఆయన ఎప్పుడు చూసిన వాక్యం, తన కుటుంబం మొత్తం దేవుని కోసమే. వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన దేవుడి గురించే. నీ కాడ 4 రోజులు కూర్చుంటే చాలు, 4 నిమిషాలు కూర్చుంటే చాలు. 4 నిమిషాలు ఏదైనా మాట్లాడతావు, 5 నిమిషాల కాంచి బిజినెస్ గురించి, వ్యాపారం గురించి మాట్లాడతావు. నువ్వు మాట్లాడే దాని గురించే కదా, దేని గురించి మాట్లాడతావు? వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ వాక్యం చెప్పింది ఏం తెలుసా? భక్తిహీనుల గుడారంలో నివసించుట ఏంటంట? అది శాపం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని యొక్క మందిరపు యొక్క గడపటం నాకు మేలు అంటాడు, ఆశీర్వాదం అంటాడు. గడపటం. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ప్రతి నెల 1వ తారీఖు 4 గంటలకు స్తోత్ర ప్రార్థన. దయచేసి ప్రతి ఒక్కరు రండి స్తోత్ర ప్రార్థనలో. అలాగనే నేను తెలియపరుస్తాను, వారంలో ఒకరోజు స్తోత్ర ప్రార్థన కంపల్సరీ మందిరానికి రండి. మీ ఇళ్లలో ప్రతిరోజు ఉదయం 4 గంటల కాడ నుంచి 5:30 దాకైనా, 5 గంటల కాడ నుంచి 6 గంటల దాకైనా ప్రతిరోజు ఉదయం 1 గంట స్తోత్ర ప్రార్థన ఉండాలి. ప్రభువుని స్తుతించాలి. ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. భర్తలు పనికి వెళ్ళిపోయినాక భార్యలు ఇంట్లో ఉండే పని అయితే మధ్యాహ్నం మీ ఇళ్లలో ప్రార్థన ఉండాలి. నీ భర్త కోసం ప్రార్థన చేయాలి. దాని వెనక మనం దాగున్న కృప, ఆశీర్వాదం, క్షేమం చాలా అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునితో గడపాలి. నువ్వు దేవునితో గడుపుతుండగా క్షేమను ప్రభు నీకు ఇస్తూ ఉంటాడు. అంతే. నిన్ను నిస్సత్వ కలిగిన దానిగా, నిస్సత్వ కలిగిన వాడిగా, నిస్సత్వ కలిగిన కుటుంబంగా ప్రభు మార్చడవు. కానీ ఏంటంటే నువ్వు ఎవరితో గడిపేదానివి? యేసయ్యతో గడిపేదానివి. నువ్వు యేసయ్యతో గడిపేదానివి కాబట్టి నీకే కొరత ఉండదమ్మా. లోకాసు వార్తలో మనం చదువుతున్నాం కదా, 10వ అధ్యాయం 39 వచ్చిన చదవండి ఒకసారి. లోకాసు వార్త 10వ అధ్యాయం 39 వచ్చిన. ఇదిగో అమ్మా, ఇదిగో చదవండి, మరి ఒకటి పెద్దగా చదవండి కొంచెం. 10:39. ఆమెకు మరియు అను సహోదరుడెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మాస్తా విస్తారమైన పని పెట్టుకుంటే చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుట, నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చాలు, ఒక నిమిషం ఆగమ్మా. మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ రాసిన మాట ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఏందో తెలుసా? అద్భుతమైన మాట ఏందో తెలుసా? యేసయ్య పాదాల కాడ మరియమ్మ కూర్చొని ఉంది. అసలు ఎవరిని చూసి ఇంట్లోకి వచ్చాడు దేవుడు? ఏమ్మా, ఎవరిని చూసి ఇంట్లోకి వచ్చాడంటే మార్తను చూసి ఇంట్లోకి వచ్చాడు. కానీ మార్త ఆయన విడిచిపెట్టేసింది. కానీ మరి వచ్చి ఆయన పాదాల కాడ కూర్చొని ఉంది. పాదాల కాడ కూర్చుందంటమ్మా. తన సమయాన్ని దేవుడితో గడుపుతుందంటమ్మా. అందుకనే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరియ ఏడ్చిన వెంటనే యేసు ప్రభు ఏడవటం స్టార్ట్ చేస్తాడు. నువ్వు దేవునితో గడిపితే, నువ్వు ఏడుస్తే నా దేవుడు ఏడుస్తాడు. నేనైనా సరే దేవునితో గడపగలిగితే, దేవునితో ఉండగలిగితే, నేను ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, నేను సంతోషపడితే ఆయన సంతోషపడతాడు, నేను అడిగింది ఆయన ఇస్తాడు. అందుకని మత్తయి సువార్త 7:7 రాస్తుంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకునని రాస్తుంటుంది. అడిగినాక తడితే దొరికిద్ది, వెతికితే దొరికిద్దంట. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకును. నువ్వు అడిగితే ఎప్పుడు? దేవునితో గడిపినాక.
స్తోత్రం. దేవునితో గడిపినాక మరి ఎక్కడ చేస్తుందంట? ఎక్కడ చేస్తుందంట? యేసు ప్రభు పాదాల కాడ. ఎప్పుడు ఉండే పనులే అక్క, అక్క ఎప్పుడుండే పనులేనక్క, ఇవి ఎప్పుడుండే పనులేనక్క. కానీ ఆ సమయం మాత్రం మనం మిస్ చేసుకోకూడదు. నేను చెప్తున్నాను, 10 గంటలకు ప్రార్థన పోవాలి, 10 గంటల 2 నిమిషాలు అయింది, లేకపోతే 10 గంటలు అయింది అనుకో, టెన్షన్తో భయంతో దేవుని మందిరానికి పరుగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఎవరు? హల్లెలూయా. ఒక అరగంట లేట్ అయింది, 10 గంటలకు ప్రార్థనకి వెళ్ళాలి, 10:40 అయింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఆలోచన ఏంటంటే, ఆమె ఆలోచన ఏంటంటే, అయ్యో ఎంతో ప్రయత్నించానే ప్రార్థనకు పోదామని సాతానుగాడు ఆటంకపరిచాడా? ఏం చేశాడంట? నువ్వు బట్టలు పెట్టుకొని, నువ్వు కోడి మాంసం వండుకొని, నువ్వు చేపల కూర వండుకొని సాతానుగాడు ఆటంకపరిచాడా? సాతానుగాడు ఆటంకం పెడితే నువ్వు చికెన్ కొత్తనప్పుడు ఏళ్ళు దిగిద్ది, ఏళ్ళు దగ్గర అంతా బాగానే ఉంది. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, నువ్వేమంటున్నా దేవునితో గడపడం ఇష్టం లేక నేను ప్రిపేర్ అయ్యాను, రాలేకపోయాను 10:45కి. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? స్నానం చేస్తాం, అంతా అయిపోయింది. ఇప్పుడు పోతే మళ్ళీ పాస్ గారు ఏమైనా సేవకులు ఏమైనా అంటారేమో అని చెప్పేసి అని ప్రార్థన కూడా రాకుండా మానుకుంటాం. అట్లా మానుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? బయలుదేరిపోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది లేరు? అసలు ఎందుకుమా ఆదివారం నీకు తెలియదు ఆదివారం వస్తుందని? ఆదివారం ఒక్కరోజు 10 గంటలకు పోయి దేవుణ్ణి మహింపరచాలన్న కనీస జ్ఞానము, ఆలోచన నీకు లేదా? చూడుమా, భక్తి చేసి చూడండి మా దేవుడిని కార్యం చేస్తాడు. భక్తి చేసి చూడండి మా, ఆయనతో గడిపితే భార్య పక్క కూర్చొని ఉంది, భర్త పక్క కూర్చోన్నాడు మా, ఇద్దరు ఏం మాట్లాడుకోవాలా? ఎట్లుంటుంది అంటావు? వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది అసలు వాళ్ళిద్దరి మధ్య? ఎందుకు మాట్లాడుకోరు చెప్పండి? తిట్టుకుంటే మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోరు? గొడవ పడితే మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోరు? వాళ్ళిద్దరి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ వస్తేనే మాట్లాడుకోరు. ఎప్పుడు నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాం అనుకో, ఇంకెందుకు మనకు ఈ బాధలు ఉంటాయి? హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దేవుని సేవకు నేను చెప్తున్న ఒక విలువైన మాట ఏం తెలుసా? నువ్వు దేవునితో గడుపు, దేవుడు నీ కోసం ఆకాశాన్ని చీలుస్తాడు. ఆమేన్. అందుకని బైబిల్ చెప్పిద్ది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం, క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. మరియు కుంటి కాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకోండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట తెలిసింది. మొన్నకి చూడండి, లోకాస్వార్త 23వ అధ్యాయం రాసుంటుంది. యేసుప్రభు అంటాడు, పచ్చిమానుకే వాళ్ళు ఇలాగూ చేస్తే ఎండిమానుకి ఇంకెంత చేస్తారో? పచ్చిమాను నేను, అభిషేకించబడ్డవాడు నేను, నిత్యం మహిమలో ఉండేవాడు నేను, నాకే సిలువేసి ఉప్పివేసి కొరడాలతో కొట్టి అపహసించి నానా గందరగోళం చేస్తే ఎండిపోయిన మొద్దులాగున్న మిమ్మల్ని ఇంకేం చేస్తారో వాళ్ళు అని ప్రభు వాళ్ళతో అంటారు. కాబట్టి నా కోసం మీరు ఏడవకండి, మీకోసము, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం నాతో గడుపుతూ ఏడవండి. మీ కన్నిటిని నాట్యంగా ప్రభు చేస్తాడు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం అంతే పెట్టుకుని, ఎబ్రీ పత్రిక అంతే పెట్టుకొని కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 11వ వాక్యం త్వరగా. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యంగా మార్చిన దేవా స్తోత్రం. ఏం చేశాడు? అంగలార్పుని నాట్యంగా మార్చేస్తాడంట. ఎందుకు? మౌనంగా ఉండటం కోసం కదండి. ఈరోజు దేవుని వాక్యం రోషంగా నేను ప్రకటిస్తున్నాను. నువ్వు దేవునితో గడుపు, కన్నీళ్ళు నాట్యంగా మార్చబడిపోతాయి, ఆవేదన ఆనందకరంగా మార్చబడిపోయింది. నువ్వు దేవునితో గడుపంతే యేసునామములో. దేవుడు చేసింది దేవుడు చేస్తాడు, నువ్వు చేసిన నమ్మకంగా దేవుడితో చెయ్యి. హల్లెలూయా.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం రాసిన మాట ఏం తెలుసా? మరియు కుంటికాలు బెనకయు బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకోండి. నాకు చూడండి అందరూ ఒక మాట చెప్పి ముగిచేస్తాను. ఏ కాలు అంటే అది అసలే కుంటికాలు. చెప్పండి అందరూ చెప్పాలి. అసలే కుంటికాలు. ఈ కుంటికాలు కనుక బెనిగితే పరిస్థితి ఏంటి? అసలు కుంటికాలు బెనికిద్దా? కుంటికాలు అంటే ఒక కుంటికాలు ఎట్లా ఉంటుంది, ఈ కాలు కాదు, ఈ పక్కన కాలు పెట్టకూడదు. నీ జీవితంలో ఏదో ఒక బలహీనత ఉంటుంది అంతే. పనులనే భారం ఉండొచ్చు, భర్త ఒప్పుకోకపోవచ్చు, పిల్లలు ఆటంకం ఉండొచ్చు, ఏదో ఒకటి కుంటికాలు ఉండొచ్చు, ఏదో ఒకటి ఆటంకపరచవచ్చు. అయితే మంచి కాలు బెనకకుండా, నీ పాదాలు జారకుండా నీ మార్గాన్ని సరళము చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. సోమవారం మొదలుకొని శనివారం వచ్చే లోపు దేవునితో గడపడానికి అడ్డుపడే ప్రతి పరిస్థితిని ఈ 6 రోజులను క్లీన్ చేసుకోవాలండి. అక్కడ రాసినమాట అదే. మరియు కుంటి కాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గాలను సరళము చేసుకోవాలంట. మార్గాలను సరళం చేసుకోవాలి. మార్గం బాగుంటే స్పీడ్కి వెళ్ళొచ్చు. అది బైక్ అయినా, బస్ అయినా, కారు అయినా. మార్గం బాగలేకపోతే ఏం చేస్తామండి? ఆ మధ్యకాలంలో మైకిల్ బాబు కాడికి వెళ్ళాం కారులో. జనరల్గా విజయవాడ నుంచి పోయేవాళ్ళం. అందరు చెప్పారు అటు నుంచి రండి, రేపటి నుంచి రా, దగ్గర అని చెప్పేసి అన్నారు. ఓహో అటు వస్తే బాగుంటుంది చెప్పేసి అన్న. వస్తే ఒకవేళ దగ్గరే కావచ్చు, కానీ రోడ్డు చండాలంగా ఉంది. వచ్చి 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 ఎంతసేపు వచ్చినా రావట్లా. 3 గంటలు పట్టింది, ఇటే 2.5 గంట. మార్గం బాగుంటే పాస్ట్కు రావచ్చండి, దూరమైన పర్వాలేదు అంటాడు. నీ పాదములకు మార్గమును సరళం చేసుకో, బాగు చేసుకో. దేవునితో గడపటానికి నువ్వు నీ మార్గాన్ని సరి చేసుకోవాలి. దేవునితో గడపటానికి నీ మార్గాన్ని సరి చేసుకోవాలి. దేవుడు ఎందుకు మార్చడండి? మీ ఆయన పౌలు కంటే గొప్పోడా? పౌలు డ్యూటీ ఏంది? 9వ అధ్యాయం మొదటి వచ్చిన అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మొదటి వచ్చిన. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మొదటి వచ్చిన. ఏంటంటమ్మా? ఏమేం చేయటం? మీ ఆయన దానికంటే కఠినాత్ముడైంది. ఆయన కంటే పౌలు కంటే కఠినాత్ముల మగవాళ్ళు ఎవరన్నా? చంపేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? పౌలు మార్చిన దేవుడు నీ భర్తను ఎందుకు మార్చలేడు? ఎందుకు మార్చలేడు? మార్చగలడు. నువ్వే దేవునితో గడిపే సమయం నీకు లేదంతే. 99 ఆటంకాలు చెబుతావు నువ్వంతే. నీ పరిస్థితిని ఎందుకు కన్నీటిమయంగా చేస్తాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 12వ వచనం కూడా చదవండి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. నీ భర్తలు దేవునికి కృతజ్ఞుడై ఉంటాడమ్మా. వాక్యం చెప్తాను సత్యమ్మా. పూర్వం హింసకుడిని, దోసుకుని, హానికరుడిని. వాస్తవం నేను కూడా ముక్కోపిని, భయంకరం కోపం నాకు. సన్నగుండేవాడిని, భయంకరం కోపం. అదే కోపం కనుక ఇప్పుడు ఉన్నట్టయితే పరిస్థితి అటువంటి నాకు తెలియదు. నా బతుకు వరస్ట్ బతుకు, చెత్త బతుకు. నన్ను మార్చుకున్న దేవుడు ఎమీమా కోసం. స్తోత్రం. ఎమీమా కోసం నన్ను మార్చుకున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ కోసం నీ భర్తను ఎందుకు మార్చలేడు? గడపవా దేవునితోటి? నువ్వు దేవునితో గడుపుదామా? దేవునితో గడుపుదామా? మన భర్తలను మారుస్తాడు, మన భార్యలను మారుస్తాడు, మన బిడ్డలను మారుస్తాడు.
నిశ్చయంగా మారుస్తాడంతే. యేసునామములో మారుస్తాడంతే. ఆయన మార్చగలిగిన దేవుడు, స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఆయన. అంతే, ఆయన మారుస్తాడు. నేను నమ్ముతున్నాను. బైబిల్ చెబుతున్న సత్యం అదే. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? దేవుడిని యెహోవా ఎదుటకు రాకుండా వారు ఎవరితోనూ గడుపుతున్నారు. ఎవరితో గడుపుతున్నారు చెప్పండి? సాతానుతో గడుపుతున్నాడు, దేవుని విరోధులతో గడుపుతున్నాడు, దేవుని శత్రువులతో గడుపుతున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆదామా ఆదామా రేయ్ నువ్వు ఎక్కడున్నావు? అసలు భయమే లేదు, అసలు భయమే లేదు. మా చెట్లు చచ్చిపోయి దాక్కున్నాడంట. ఈరోజు మాట్లాడుతున్న దేవుని సేవకుడిగా, ఈ 2024 సంవత్సరంలో నీ కుటుంబంలో ఒక మార్పు కావాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ జీవితంలో ఒక మార్పు కావాలని ఆశపడుతున్నావా? కంపల్సరీ దేవునితో నువ్వు గడుపు. దేవునితో నువ్వు గడుపు. ఎవరైతే దేవునితో గడుపుతారో వాళ్ళు అపజయాల పాలు కారు, జయాల పాలు అవుతారు. వాళ్ళని కింద వాడిగా ప్రభు ఉంచడు, పైవాడిగానే ఉంచుతాడు. తోకగా ఉంచడు, తలగా ఉంచుతాడు. వాళ్ళని గుడారాలు నివసింపచేయడు ఆయన, గనులతో నివసింపజేస్తాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.